ఇక వివరాల్లోకి వెళ్తే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో వివిధ వర్గాలను సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కంచుకోటను మరింత ఉక్కు కవచంగా మారుస్తానన్న నమ్మకంతో తనకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి యువనేత నారా లోకేష్ కు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ కూటమిలోని జనసేన బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గడిచిన 18 నెలల కాలంలో తన పనితీరును గమనించిన పార్టీ అధినేత చంద్రబాబు తనపై ఎంతో నమ్మకంతో అధ్యక్ష పదవిని కట్టబెట్టారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రానున్న 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 3 పార్టీల నాయకులను కార్యకర్తలను కలుసుకుని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను కలిసి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి 100% విజయాలు సాధించేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తానని బడేటి చంటి పేర్కొన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు సంపూర్ణ సహకారం అందిస్తే తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాద్, బెల్లంకొండ కిషోర్ మరియు డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఏలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మరి నా పనితీరును చూసి ఏదైతే కూటమి ధర్మాన్ని పాటించి అందరితో కూడా కలుపుకోలుగా ఉంటున్నానన్న ఉద్దేశంతో మరి ఇది నా శక్తికి మించింది అయినప్పటికీ కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు నాకు ఇచ్చినందుకు నేను శక్తి వంచన లేకుండా పనిచేసే బాధ్యతను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నా. అలాగే ఏలూరులో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాకు ఏదైతే వస్తుందని తెలిసినప్పటి నుంచి కూడా నాకు వెన్నంటుండి తప్పనిసరిగా నాకు రావాలి అనేది వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా అందరితో కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూ క్యాడర్ కానీ అలాగే కూటమి నాయకులు కానీ అందరినీ కూడా సమన్వయపరిచి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనేది కంచుకోట లాంటిది జిల్లాకి. ఆ కోటని ఇంకా పటిష్టం చేసేదానికి నా ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే మరి అందరూ కూడా ఎందుకంటే మంత్రివర్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరినీ కూడా కలుస్తాను. అలాగే మండల వైజ్గా ప్రతి దాంట్లో కూడా మండల వైజ్గా మీటింగ్లు వేయటం రేపు రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లు అవ్వచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లు అవ్వచ్చు 100% సీట్లు గెలిచేటట్టుగా తెలుగుదేశం పార్టీని ఎదరికి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మరి రోజు నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో నా పార్టీ ఆఫీస్లో ఉదయం పూట ఉంటూ వారానికి 5 రోజులు జిల్లా పార్టీ ఆఫీస్లో ఉండటం కానీ లేకపోతే జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు కానీ వెళ్ళటం కానీ జరుగుద్ది. డెఫినెట్గా ఆ విధంగా మరి జిల్లా ఆఫీసుకి కూడా ఇదివరకు నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఒక కలగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో మళ్ళీ దానికి పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ జిల్లాలో తిరుగులేని జెండా రెపరెపలాడేటట్టుగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎదరికి తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా మరి మరొక్కసారి మరి నా మీద ఇంత గురుతర బాధ్యత పెట్టినందుకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.